క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ బైబిల్ స్టడీ గుడికు దేవుని యొక్క సన్నిధికి చేరుకుని వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూద్దాం. ఎవరు తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 1వ వాక్యం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, క్రూరులు, స్వచ్ఛన దేశులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించువారునై ఉన్నారు. చాలు. ఇప్పుడు తలెత్తిన వైపు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో ఈ మాటలు తెలియజేస్తున్నారు. తిమోతి మంచి దైవజనుడిగా మనం ఇక్కడ గుర్తించగలుగుతాం. ఈ దైవజనుడికి పౌలు గారు ఒక హెచ్చరికతో కూడిన మాటల్ని ఇక్కడ రాస్తూ ఉన్నారు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. తలెత్తిన వైపు చూడాలి. తిమోతితో పౌలు గారు మాట్లాడుతున్నారు. తిమోతి అంత్య దినాలు రాబోతూ ఉన్నాయి, అవి వచ్చే ఉన్నాయి. అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంత్య దినముల గురించి ఇక్కడ ప్రస్తావించి రాస్తూ ఉన్నారు దైవ సేవకుడికి. అంత్య దినములు అని అంటే దేవుని యొక్క రాకడకు ముందు దినాలు. దేవుని యొక్క రాకడ రాబోతూ ఉంది. యేసు ప్రభుల వారు కూడా మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో కూడా మనం చూడగలుగుతాం. యేసు ప్రభుల వారు చెబుతూ ఉంటారు కదా, అక్కడ అంత్య దినముల్లో ఏం జరుగుతూ ఉంటాయి, కొన్ని సూచనలు అక్కడ తెలియజేశారు ప్రభువారు. ఏమని? నా రాకడకు ముందు, అంత్య దినము జరగబోయే ముందు, నేను వచ్చే ముందు ఏం జరుగుతాయి భూమి మీద? చెప్పండి, ఏం జరుగుతాయి? యుద్ధములు, రాజ్యం మీదకి రాజ్యములు, జనం మీదకి జనము, కరువు, భూకంపాలు, శ్రమలు, ఇబ్బందులు, ఇలాంటివి ఎన్నో పరిస్థితులు జరుగుతాయి. ఈ సూచనలన్నిటినీ కూడా మనము ఎక్కడ చూడగలుగుతున్నాము? భూప్రపంచంలో చూడగలుగుతున్నాం. ఇప్పటికే ఎన్నో ఇబ్బందుల చేత బాధపడుతూ ఉన్నారు. కరువు, ఏమండి, ఇబ్బందులు, సమస్యలు మనం చూస్తూ ఉన్నాం కదా. ఇదివరకే ఒక గత వారం రోజుల క్రితం ఇంచుమించుగా అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో, అందరూ నిద్రలోనికి జారుకున్న సమయంలో అక్కడున్న కొండ విరిగిపోవడం ద్వారా ఇంచుమించుగా 350, 60, 70 లెక్కలేనంతమంది, ఎంతమంది చనిపోయారో కూడా తెలియలేని పరిస్థితుల్లో జరిగిన వాస్తవాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే ఒక 2-3 సంవత్సరాల క్రితం ఎంతగానో ప్రజల్ని మరణానికి దారితీసిన తెగుళ్ళు కూడా ప్రపంచంలోనికి వచ్చినట్లుగా కూడా మనం చూడగలుగుతున్నాం. ఈ సూచనలన్నీ దేనికి కారణం? ఈ సూచనలన్నీ దేనికి కారణం? అంత్య దినమునకు, దేవుని యొక్క రాకడకు ముందుగా సూచనలుగా మనకు కనబడుతూ ఉన్నాయని
ప్రభులు వారు ముందుగానే సెలవిచ్చారు. అయితే అంత్య దినముల్లో అంటే అపాయకరమైన దినములు, దీనికి పౌలు గారు పెట్టిన పేరు ఏంటంటే అపాయకరమైన కాలములు ఒకటి రాబోతుంది. తిమోతి, అపాయకరమైన కాలాలు రాబోతున్నాయ్యా. అయితే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా నడిపించబడాలి. ఇవన్నీ లోకంలో కలిగే సూచనలు కనబడుతున్నాయి. అయితే మనుషుల్లో కూడా, ఒక ఆత్మీయుల్లో కూడా కొన్ని సూచనలు కనబడుతూ ఉంటాయి, అపాయకరమైన సూచనలు కనబడుతూ ఉంటాయి. అయితే వాడితో నువ్వు కలిసిపోకుండా, వారితో నువ్వు స్నేహం చేయకుండా, వారితో పాటు నువ్వు జీవించకుండా, వారికి నువ్వేమై ఉండాలో తెలుసా? విముఖుడువై ఉండుము అంటాడు. 5వ వచనంలో మనం 5వ వచనం ముగింపులో ఏమనుంది? ఇట్టి వారికి విముఖుడువై ఉండు. మనుషుల్లో కూడా కొన్ని సూచనలు కనబడుతూ ఉంటాయి. మనుషుల్లో కూడా అంత్య దినాలకి కొన్ని సూచనలు, కొన్ని ఆధారాలు మనుషుల్లో కూడా కనబడుతూ ఉంటాయి. కనుక వారికి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? విముఖుడు అయ్యుండుము. నువ్వు చాలా జాగ్రత్తగా నడిపించబడాలి తిమోతి, చాలా జాగ్రత్తగా నడిపించుకోవాలి నీ ఆత్మీయ జీవితాన్ని. ఎప్పుడైతే నీ భక్తి జీవితాన్ని ఇలా కట్టుకొని వారికి విముఖుడు అయి ఉంటావో, అంత్య దినములు ఇవేవో తెలుసా? అపాయకరమైన దినములు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. ఇవి ఏ రోజులు? చెప్పండి. ఇవి ఏవి రోజులు? అపాయకరమైన దినాలు, అంత్య దినములు, అపాయకరమైన దినములు. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏ అపాయాన్ని పొంచి ఉన్నదో ఎవరికి తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు చూసిన వాళ్ళు మరల కొన్ని నిమిషాలకల్లా కళ్ళు మూసేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన ఎదుట తిరిగిన వాళ్ళు కూడా అపాయానికి లోనైపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే తిమోతి నువ్వు గుర్తుపట్టాల్సింది ఏంటో తెలుసా? ఈ లోకంలో జరిగే సూచనలు ఉన్నాయి. అయితే దేవుని యొక్క రాకడకు ముందు కూడా ఒక ఆత్మీయుల్లో కానివ్వండి, మనుషుల్లో కానివ్వండి, అపాయకరమైన కొన్ని పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. అయితే నువ్వేం చేయాలో తెలుసా? వాటిని గుర్తుపట్టి ఎవరిలో అయితే ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నారో, ఎవరైతే ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారో, ఎవరైతే ఇలాంటి విధానాలతో నడిపించబడుతూ ఉన్నారో వారికి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? విముఖుడువై ఉండుము. ఇప్పుడు పౌలు గారు ప్రారంభిస్తూ అంటారు అక్కడ, అంత్యకాలములు, అపాయకరమైన కాలములు వచ్చుచున్నాయని నువ్వు తెలుసుకోవాలి. అయ్యా నేను ఎలా తెలుసుకోవాలయ్యా? అది తెలుసుకున్న నీవేం చేయాలో తెలుసా? వాటికి విముఖుడువై వాటికి దూరంగా ఉండాలి, కానీ వాటితో పాటు నువ్వు కలిసిపోకూడదు. ఇప్పుడు కొన్ని హెచ్చరికలు అనేవి ప్రభు మనకు తెలియజేసినప్పటికీ మనం వాటికి ఏమైపోవాలో తెలుసా? తెలియజేసినప్పుడు ప్రభు మనకు వాటికి దూరం అవ్వాలి, కానీ వాటితో పాటు మనం స్నేహం చేయకూడదు. మీకు అర్థమవుతుందా? తెలియనప్పుడు చేసేది వేరు, తెలియనప్పుడు చేసింది వేరు. దాన్ని దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. ఆ తర్వాత దేవుడు హెచ్చరించి నీకు దేవుడు తెలియపరిచిన తర్వాత కూడా పదే మనం అదే త్రోవలో నడిపించబడితే దేవుడు మనల్ని క్షమించడు. ఇది ఏమైపోతున్నాయి అంటే వారి హృదయాలు వాత వేయబడిపోయి ఉంటాయి. వాత వేయబడిపోయిన హృదయాలతో నువ్వెన్ని చెయ్యి, వాళ్ళ హృదయాలు చెల్లించు. వాత వేయబడిపోయిన హృదయాలతో నువ్వెన్ని ప్రసంగాలు చెయ్యి, ఎంత ప్రార్థన చెయ్యి, ఎంత ఉపవాసములు చెయ్యి, ఆ హృదయాలు ఏమైపోయి ఉంటాయి అంటే వాత వేయబడిపోయిన హృదయాలకి ఎన్ని విషయాలు దేవుడు బయలుపరుస్తున్నా, ఎన్ని హెచ్చరికలు కూడిన మాటలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నా, ఎన్ని వాక్యాలతో నువ్వు మాట్లాడుతున్నా సరే వాళ్ళు కొంతమంది ఏం చేయబడరయ్యా అంటే దాని నుంచి విముఖులు కాలేదు. కారణం ఏంటి అని అంటే వాళ్ళ మనస్సులు, వారి హృదయాలు ఏమైపోయి ఉన్నాయి? వాత వేయబడిపోయిన హృదయాలకి ఎన్ని నువ్వు తెలియజేసినా సరే వాళ్ళు మళ్లించబడలేరు. అందుకే పౌలు గారు తిమోతితో ఒక హెచ్చరిక కూడిన మాటలు మాట్లాడుతూ అంటారు, అయ్యా ఇది ఏ కాలమో తెలుసా? అపాయకరమైన కాలం. ఎలా అనగా ఏమని రాబడింది? ఎలా అనగా మనుషులలో చాలు ఇక్కడ చాలా విషయాలు మనుషుల్లో కలగతాయి. మనుషుల్లో చాలా విషయాలు కలగబోతున్నాయి. కాబట్టి తిమోతి నువ్వు జాగ్రత్తగా ఉండాలయ్యా. ఇది ఏదో తెలుసా? అపాయకరమైన దినములు. చెప్పండి, ఇది ఏ కాలం? అపాయకరమైన కాలములు. అంత్య దినముల్లో మనం ఉన్నాం.
అందరూ మన వాళ్ళే, అందరూ మన మనుషులే అని అనుకుంటే పొరపాటు. తెల్ల డ్రెస్ వేసుకొని, తెల్ల ప్యాంట్ వేసుకొని, తెల్ల చీర కట్టుకొని అబ్బా మొత్తం దేవదూతలాగా దిగేసి నడిపించబడితే పొరపాటు. పొరపాటయ్యా. ఎలా అనగా మనుషుల్లో ఏం దాచబడి ఉన్నాయి అని అంటే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ ఇప్పటికిప్పుడు మనం ధ్యానించుకోవాలంటే సరిపోదు. కానీ అందులో ఒక్క మాట నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. అందులో మొదటి మాట, మనుషుడు స్వార్థ ప్రియుడు. ఇది మీరు గుర్తుపట్టాలి. ఏంటి మనుషులు ఎలాంటి వారు? ఆ తర్వాత చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ధనాపేక్షులు, బింకము గలవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, ఇలా అనేక విషయాలు రాయబడే. ప్రతి విషయాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. అయితే మొట్టమొదటిగా దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు పౌలు గారు? పౌలు గారు దేనిని గురించి ప్రస్తావించి, ఇన్ని విషయాలు ఉన్నాయి కదా, ఇక్కడ మీరు బాగా వినాలి. ఇన్ని విషయాలు ఉన్నప్పుడు మొట్టమొదటిగా పౌలు గారు తిమోతి ఎదుట నిలబెట్టిన మొదటి విషయం, మొదటి లక్షణం అనుకోవచ్చు. దేనిని అక్కడ దేవుడు తిమోతి ఎదుట నిలబెట్టారు అని అంటే మొట్టమొదటిది ఏంటో చెప్పనా? మనుషులు స్వార్థ ప్రియులు. అబ్బా, ఏదంట తిమోతి? ఇది అపాయకరమైన కాలమయ్యా. అంత్య దినముల్లో మనుషుల్లో ఏమి ఏలుబడి చేస్తున్నాయా అంటే స్వార్థము. ఏంటంట? స్వార్థ ప్రియులుగా మార్చబడిపోతారు. స్వార్థ ప్రియులు అంటే వారిని వారే ప్రేమించుకుంటారు, వాళ్ళకు వాళ్ళే ప్రేమించుకుంటారు. మేము, మా పిల్లలు, నా కుటుంబం, నేనే, అంటే ఇది మాత్రమే మనుషుల్లో ఏలుబడి చేస్తుంది. ఎప్పుడయ్యా? అంత్య దినములలో. అయ్యా, అంత్య దినములు ఎప్పుడు రాబోతున్నాయ్యా? ఇప్పుడేమి ఇబ్బంది లేదు. ఎప్పుడు రాబోతున్నాయి అంత్య దినముల్లో? 2099 సంవత్సరంలో వస్తుందా? 3000 సంవత్సరంలో వస్తుందా? చెప్పండి. అంత్య దినములు ఎప్పుడో ప్రారంభించబడ్డాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అయ్యా, ఎలా గుర్తుపట్టామయ్యా అని అంటే ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. ఏం జరుగుతున్నాయి? యుద్ధాలు జరుగుతున్నాయి. చెప్పండి. కరువులు, శ్రమలు, జనం మీదకి జనం, ఇబ్బందులు, రాజ్యాల మీద రాజ్యాలు, ఇవన్నీ చూస్తూ ఉన్నామని అంటే కారణం ఏంటి? అంత్య దినాలు ప్రారంభించబడ్డాయి. అంత్య దినాలలోనే మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇది ఏది? అపాయకరమైన కాలములో అని ప్రకృతి సంబంధమైనవి కలుగుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే మనుషుల్లో కూడా అంత్య దినంలో ఏం జరుగుతాయి అని అంటే మొట్టమొదటిగా మనుషుల్లో ఏం జరుగుతున్నాయి అంటే స్వార్థ ప్రియులు. ఇది ఈరోజు మన అంశం. ఏంటి? స్వార్థ ప్రియులు. ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్లో ఏమంటారు? అగా నీ సొల్లక తెలియదా? చెప్పండి. ఇంగ్లీష్లో ఏమంటారు? సెల్ఫ్లెస్ అండి. వాళ్ళే ప్రేమించుకుంటూ మేము బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు వాళ్ళు వారికే చూసుకుంటూ ఉంటారు. ఇది ఏంటయ్యా అంటే స్వార్థం. ఈ రోజున ప్రపంచంలో ఏలుబడి చేస్తున్నది ఒకటి ఏంటో చెప్పనా? పౌలు గారు కూడా వక్కానించి అక్కడ రాసిన బహు చక్కటి మాట. ఎన్నో అంశాలు ఉన్నాయి, కానీ మొట్టమొదట తీసుకొని వచ్చిన అంశం ఏంటో చెప్పనా? స్వార్థ ప్రియులు. ఏంటంట? స్వార్థ ప్రియులు. ఈ రోజున మీరు ఇంచుమించుగా ఒక 3-4 రోజుల నుంచి మనం చూడగలిగితే ఏమండి, న్యూస్లో కానీ వార్తల్లో కానీ ఎక్కువగా ఏం ఏలుబడి చేస్తుందో చెప్పనా? ఏంటో చెప్పనా? యుద్ధం. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏ యుద్ధం జరుగుతుందో తెలియదు. ఇశ్రాయేల్ దేశంలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఏమండి, ఇశ్రాయేల్ దేశంలో కూడా ఏం జరుగుతున్నాయి ఇప్పుడు అంటే యుద్ధాలు జరుగుతున్నాయి. అలాగే మనం ఎన్నో యుద్ధాలు చూస్తూ ఉన్నాం. బంగ్లాదేశ్ మీద, ఈ మధ్య శ్రీలంక, ఇట్లా ఒకటి కాదు. భారతదేశం కూడా ఎలా బ్రతుకుతుందో చెప్పనా? మీకేముందిలే, అయ్యర్బల్లో అంత అన్నం ముందు తినేసి శుభ్రంగా నిలబడిపోతున్నాం. వాటితో మనకేం పని అంటారా? కాదమ్మా. భారతదేశం ఎలా బ్రతుకుతుందో చెప్పనా? ప్రాణం గుప్పిట్లో బ్రతుకుతూ ఉంది. ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నారు. ఎప్పుడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తారో తెలియని పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నాం. మనకేముంది?
చక్కగా అంతకుముందు తినేసి చల్లటి పూట కనుక ఆ దుప్పటి కప్పుకొని నిద్రపోతే సాళ్ళు అనుకుంటున్నావు. అపాయం నీ దగ్గరకు వచ్చి అంతవరకు నీకు తెలియకపోవచ్చు. మనుషులు ఎలా బ్రతుకుతున్నారయ్యా అంటే స్వార్థప్రియులు. ఎందుకు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి? నేను ఆలోచిస్తూ ఉన్నా, ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి చెప్పండి? ఎందుకు యుద్ధాలు జరుగుతాయి చెప్పండి? యుద్ధాలు ఎందుకు జరుగుతాయి అయ్యారు? యుద్ధాలు ఎందుకు జరుగుతాయి? స్వార్థప్రియులు. ఓకే, ఆ యుద్ధాలు ఎందుకు జరుగుతాయి అంటే ఒకడి మీద ఒకరిని ఒకడు దోచుకోవడానికి. ఇప్పుడు ఈ భారతదేశం మీద అనుకుందాం, ఒకవేళ యుద్ధం జరిగింది అనుకోండి, దీన్ని జయించాడు అనుకోండి పక్క దేశస్తుడు, అప్పుడు ఏమవుతుంది? ఇదంతా వారి స్వాధీనంలోనికి వెళ్తుంది. అంటే ఉన్న దాంట్లో సంతృప్తి లేదు, స్వార్థం. ఏదో సాధించాలి, ఏదో సమకూర్చుకోవాలి, ఏదో తెచ్చిపెట్టుకోవాలి, ఇంకా నాకు నేనే తెచ్చిపెట్టుకోవాలనే స్వార్థం మనుషుల్లో ఈ రోజున స్వార్థం ఎక్కువైపోయింది. ఈ రోజున దొంగలను కూడా మనం చూడగలిగితే దొంగలు ఏం చేస్తుంటారు? స్వార్థం. సంపాదించుకోవాలి, దాచుకోవాలి, సమకూర్చుకోవాలి, దోచేసుకోవాలి అండి. ఒకవేళ మనుషుల్లో స్వార్థమే లేకపోతే పోలీస్ స్టేషన్లో అవసరం లేదు, కోర్టులో అవసరం లేదు. నాకు తెలిసి అన్నిటికంటే ముఖ్యంగా డాక్టర్లు ముఖ్యంగా అవసరమే లేదండి. డాక్టర్లే అవసరం లేదండి నాకు తెలిసి. ఎందుకు చెప్పిన మనుషుల్లో స్వార్థం ఎక్కువైపోయింది. స్వార్థం ఎక్కువైపోవడం ద్వారా ఆలోచనలు ఎక్కువైపోవడం బట్టి స్వార్థం ఎక్కువైతే ఏం చేస్తాం? ఏమంటా? స్వార్థం ఎక్కువైంది అనుకోండి, ఎక్కువ ఆలోచనలు కలగతాయి. ఒకరిని ఒకరు దోచుకోవాలి, ఒకరినొకరు పాడు చేసుకోవాలి. ఈ స్వార్థం ఎక్కువైపోయిందంట మనుషులు ఏమైపోయింది? స్వార్థం. మనుషులు స్వార్థ ప్రియులుగా మార్చబడిపోతూ ఉన్నారు. తిమోతి, మనుషులు ఎలా ఉన్నారో చెప్పనా? స్వార్థ ప్రియులైపోయారయ్యా. అంత్య దినములో ఇలాగే ఉంటుంది. అంత్య దినములో ఇలాగే బ్రతుకుతారు. అంత్య దినములలో ఎలా ఉంటారయ్యా మనుషులు అని అంటే స్వార్థ ప్రియులుగా ఉంటారు. ఒకడు ఎదుగుతుంటే చూడలేడు, ఒకడు మంచిగా ఉంటే వాడిని నాశనం చేయాలి, ఒకడు బాగుపడుతుంటే వాడిని పాడు చేయాలి, ఒకడు ఎదుగుతుంటే వాడిని త్రొక్కాలి. కడుపు మంట, స్వార్థ ప్రియులు. నేను ఒక బిల్డింగ్ కట్టానంటే నా పక్కనోడు ఇంకోటి కట్టకూడదు. ఒకవేళ వాడు కడుతుంటే ఎక్కడి నుంచి తెచ్చారు, ఎట్టొచ్చింది డబ్బు, వాడిని ఎట్లాగోట్లాగా పాడు చేయాలి, వాడిని ఎలాగోలాగా నాశనం చేయాలి. ఇది కారణం ఏంటి అంటే స్వార్థము. ఏం ఏర్పాటు చేస్తుంది మనుషులు ఈరోజు? స్వార్థం. స్వార్థ ప్రియులుగా మార్చబడ్డారు. ఒక సంఘం కట్టబడింది అని అంటే, సంఘం కట్టబడిందంటే సంఘం ఇక్కడే ఉందంటే మేము కూడా మందిరం కట్టుకోవాలి. ఇది సంఘంలోనే కాదు, సమాజంలో కూడా ఏలుబడి చేస్తుంది. స్వార్థం ప్రతి మానవులు ఏలుబడి చేస్తుంది. తిమోతి, ఇట్టి వారితో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి చెప్పండి? ఇటు వారితో మనం ఏమవ్వాలి? స్నేహం చేయకూడదు. అర్థమైందా? ఇటు వారితో మనం స్నేహం చేయకూడదు. స్వార్థ ప్రియులు నీ దగ్గరికి రాకూడదు. స్వార్థ ప్రియులతో నువ్వు కలిసి నడిపించబడకూడదు. స్వార్థ ప్రియులకు నీవు విముఖుడు అయ్యిండు. స్వార్థ ప్రియులు నీతో నడిపించబడకూడదు. స్వార్థ ప్రియుడు ఒకవేళ నీతో సాంగత్యం చేసినా, స్వార్థ ప్రియుడు నీతో కలిసి ఉన్నా, స్వార్థ ప్రియుడు ఎప్పుడు కూడా వాడి బాగోగులే కోరుకుంటాడు. ఎప్పుడు కూడా నీ గురించి ఆలోచించడు, నీ బిడ్డల గురించి ఆలోచించడు, నీ కుటుంబ వ్యవస్థల గురించి ఆలోచించడు. అందుకనే వాక్యం అంటుంది, అంత్య దినములు అపాయకరమైన కాలంలో నీవు బ్రతుకుతున్నావు తిమోతి. కనుక మనుషులు ఎలాంటి వారు చెప్పనా? స్వార్థ ప్రియులు. మనుషులు స్వార్థ ప్రియులు. వారి గురించి ఆలోచిస్తారు, వారి కుటుంబం గురించి ఆలోచిస్తారు, వారి పిల్లల గురించి ఆలోచిస్తారే కానీ ఏమండి? ఈరోజు చూడండి, ఒకడు బండి మీద భయపోయాడు, వాడు బండి మీద వెళ్తున్నాడు, వాడు పడిపోయాడు, ఒక పెద్ద యాక్సిడెంటే జరిగింది. ఆ బండిలో నుంచి మరొకడు వెళ్తే వాడిని చూసి వారికి ఒక నీళ్ళ బాటిల్ కొనిచ్చి వాడికి దాహాన్ని తెచ్చి ఒక అంబులెన్స్ ఫోన్ చేసి తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి, సార్ ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఇట్లా చూడండి అని చెప్పే రోజులు కాదు ఇవి. ఎలాంటి రోజులో చెప్పనా? ఎలాంటి రోజులు? ఒక ఫోన్ తీసుకొని ఒక వీడియో తీసి, అయ్యండి నేను సీతారాంపురం నుంచి ఉదయగిరికి వెళ్తున్నాను, ఈ మార్గం మధ్యలో ఒక ఆయన యాక్సిడెంట్ అయిపోయింది, మీరు ఇప్పుడు చూడగలుగుతారు, ఇక్కడ చూడండి. చూసారా? రక్తం కూడా పారుతుంది. వినాలి, ఇప్పుడు జరిగే సందర్భాలు నేను చెప్తున్నాను. రక్తం కూడా కారుతుంది. చూడండి రక్తం ఎలా వస్తుందో. ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ ఒక దెబ్బ తగిలింది, ఆ తర్వాత కొంచెం గాయం కూడా అయ్యింది.
ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఈయన బండి కూడా కొంచెం రిపేర్ అయినట్టుంది ఫ్రెండ్స్. ఈయన మొహం మీద వాడాలి ఫ్రెండ్స్. స్వార్థం ఏమనంటే వాడు ఫేమస్ అవ్వాలి ఏమండి, వాడు ఒక సెలబ్రిటీ అయిపోవాలి, వాడి ఛానల్ ఏమైపోవాలి. ఈ రోజున ఏంటంటే విపరీతమైనవి ఏమి చేస్తున్నాడో తెలియదు. భార్య చనిపోతే ఒక వీడియో, భర్త చనిపోతే ఒక వీడియో, మొగుడు చచ్చిపోతే ఏం చేయాలా? కడుపు మాట నాకు. భర్త చనిపోతే ఏం చేస్తారు? భర్త చనిపోతే ఏం చేస్తారు? గమ్ముకుంటారంట. సరే, భర్త చనిపోతే ఏం చేస్తారమ్మా? అమ్మా బాధపడతారు. ఒకవేళ భార్య చనిపోతే ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? బాధపడతారు. ఇదంతా ఓల్డ్, ఇదంతా ఎప్పుడు జరిగేది? ఇది పాతకాలం అమ్మా. ఇప్పుడు రెండులోకి రండి. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పిన, భర్త చనిపోతే 7 రోజులు కాదు ఇవి. భర్త చనిపోతే ఫ్రెండ్స్, మా ఆయన చనిపోయాడు ఫ్రెండ్స్, మా ఆయన చనిపోయాడు. ఈ బాధ ఎవరికి చెప్పుకోలేదు. నిజం ఫ్రెండ్స్, మా ఆయన చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా కింద కామెంట్లో రాయండి ఫ్రెండ్స్, మా ఆయన చనిపోయాడు. నిజంగా ఇది చెప్పుకోవాలంటే కొంచెం తాగండి ఫ్రెండ్స్, కొంచెం నీళ్ళు తాగాలి ఫ్రెండ్స్. అట్లాగే ఉండండి. చెప్తాను ఫ్రెండ్స్, మా ఆయన ఎలా చనిపోయాడో దాని గురించి చెప్తాను. కొంచెం నీళ్ళు తాగుతాను ఫ్రెండ్స్. మీరు వెళ్ళిపోవద్దు, లైవ్లో ఉండండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నిజం ఫ్రెండ్స్, మా ఆయన ఎలా చనిపోయాడు అంటే అది నేను చెప్పడానికి కూడా నా వల్ల కావట్లేదు ఫ్రెండ్స్. మీరు నాతో ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో రాయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో చాలామందికి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, చాలామంది షేర్ చేయండి ఫ్రెండ్స్. మా విన్నారా? ఎవరి మాటలన్నీ మాట్లాడేది చెప్పనా? ఈ మధ్యలో ఒక వీడియో తీస్తుంది. ఆమె భర్తను ఒక ఫోటో పెట్టి, ఆయన ఎడజైపోయాడు ఒక ఫోటో పెట్టి, ఇప్పుడు ఒక పాట. ఫ్రెండ్స్ మీరందరూ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, నాకు తెలుసు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పాట, చుక్కల్లో కెక్కినాడో, ఏది భర్త చనిపోతే ఈమె, మళ్ళీ ఈమె. సరే ఫ్రెండ్స్, సుశీలమ్మ తల్లి ఆయన ఎడ చెప్పాడు. రేపు చెప్తాను ఫ్రెండ్స్, రేపు కలుసుకుందాం ఇదే టైంకి. మన ఛానల్ని మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. అయిపోయింది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వచ్చి మళ్ళీ ఈమె వీడియో తీస్తుంది. మీరు వినాలా? వీళ్ళు ఏం చేయాలా చెప్పండి. ఆ మధ్య సరే లాస్ట్కి ఒక 4-5 వీడియోలు జరిగినాయి. ఒక 5-6 వీడియోలు, 10 వీడియోల తర్వాత చెప్పింది. ఫ్రెండ్స్ నేను చెప్పకూడదు అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ ఈరోజు చెప్తున్నాను ఫ్రెండ్స్. మా ఆయన ఎలా చనిపోయాడంటే ఈ యాక్సిడెంట్లో చనిపోయాడు ఫ్రెండ్స్. ఎడ చనిపోయాడు? ఇది ఏమండి, ఇది ఏదంటే అపాయకరమైన దినం. స్వార్థప్రియులు. నేను అంటాను, న్యాయం చనిపోయాడు, దానికి 10 మందికి నువ్వు చెప్పుకొని వీడియోలు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఏమవ్వాలి? సెలబ్రేట్ అవ్వాలా? ఈయన 10 మంది ఛానల్ పేర్లు పిలవాలా? ఈ 10 మంది పేపర్లో పడాలా? 10 మంది ఛానల్ పిలిచి ఇంతో ఇంటర్వ్యూ తీసి, ఏమండి చూడండి, శవాలతో కూడా వ్యాపారం చేసుకునే రోజుల్లో బ్రతుకుతున్నాం మనం. ఆ మధ్య ఒక వీడియో, ఆయన భార్య చచ్చిపోయిందంట, ఆయన వీడియో మళ్ళీ చూడండి ఎలాంటివి జరుగుతున్నాయో. స్వార్థం, మనుషుల్లో స్వార్థం. అందుకనే పౌలు గారు తిమోతితో చెప్తూ ఉన్నాడు, తిమోతి మనుషులు ఎలా ఉన్నారో చెప్పనా? స్వార్థప్రియులుగా మార్చబడ్డారయ్యా. స్వార్థం ఎక్కువైపోయిందయ్యా. ఎవడు స్వార్థం వాడితే, ఎవడు స్వార్థానికి వాడే బ్రతుకుతూ ఉన్న లోకం ఇది. అది ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే అంత్య దినములు అని అంటే ఇప్పుడు అవి మనం చూస్తున్నాం కూడా కల్లారా. అంత్య దినములు అపాయకరమైన కాలము. ఈ దినముల్లో మనుషులకి ప్రేమ అనురాగాలు ఉండవండి. స్వార్థం, ఎప్పుడు
స్వార్థం. ఒకడు మంచిగా బ్రతుకుతుండే చూడలేరు. ఇది ఎక్కడ సమాజంలోనే కాదండి, సమాజంలోనే కాదు ప్రియులారా. తిమోతి ఎవరు? మంచి దైవ సేవకుడు. ఆ దైవ సేవకుడితో చెప్తున్నాడు, అయ్యా సంఘానికి వచ్చే వాళ్ళందరూ నీలాగే ఉంటారనుకుంటే పొరపాటు. మనుషులందరిలో ఏమి ఎలుగులు చేస్తుంది ఈ రోజున? స్వార్థము. దైవ సేవకుడు ఏమండి మంచిగా సేవ చేస్తుంటే, దైవ సేవకుడు మంచిగా వాక్యం చెప్తుంటే, దైవ సేవకుడు మంచిగా సంఘాన్ని నడిపించుకుంటుంటే ఎట్లాగైనా సేవకుని పాడు చేయాలి. ఇది ఏంటి అని అంటే మనుషుల్లో స్వార్థం. ఇది మీరు గుర్తుపట్టాలి. ఇది సంఘం బయట సమాజంలోనే కాదు, సంఘంలో కూడా ఏలుబడి చేస్తుంటుంది. తిమోతి గుర్తుపట్టాలి. అట్టి వారితో నువ్వేం చేయాలి? అట్టి వాడికి విముఖుడు అయ్యుండుము అని అంటే వాడికి దూరంగా ఉండు. ఒకడు స్వార్థప్రియుడు నీకు తెలిసిందా? మీరు వినాలి. ఒకడు స్వార్థప్రియుడు, ఒక వ్యక్తి స్వార్థప్రియురాలు అని నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? వాడికి దూరంగా బ్రతుకు, వాడికి విముఖుడు అయ్యుండు, వాడితో సాంగత్యం చేయొద్దు. ఎందుకయ్యా అంటే వాడు స్వార్థప్రియులు అండి. వాళ్ళని వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళని వాళ్ళే ప్రేమించుకుంటారు. ఎందుకయ్యా అంటే ఈ రోజున దేవునికి ఎవరో కూడా దేవుని యొక్క సన్నిధిలో ఏమండి దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్న అనేకులు ఎలా ఉన్నారు అంటే స్వార్థప్రియులుగా మార్చబడిపోతున్నారు. అనేక దగ్గరలో మనం చూడగలుగుతున్నాం. స్వార్థం ఎక్కువైపోయింది. మనుషుల్లో స్వార్థం ఏర్పడి చేస్తుంది. కనుకనే ఈ యుద్ధాలు, కనుకనే ఈ గొడవలు, కనుకనే ఇన్ని అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అయితే బైబిల్లో మనం పరిశీలించగలిగితే మనుషుల్లో ఏముందయ్యా అంటే స్వార్థప్రియులుగా మార్చబడుతూ ఉన్నారు. సొంత కార్యాన్ని ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళ గురించి ఆలోచించుకుంటుంటారు, వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ సొంత ఆలోచనలు అండి. వాళ్ళకి ఎప్పుడు చూసినా వాళ్ళ సొంత కార్యక్రమాల మీదే ఉంటుంది. కానీ దేవుని కార్యక్రమాలు చేయాలి, దేవుళ్ళో కూడా మేము నడిపించబడాలి, దేవుళ్ళో కూడా ఉండాలి. వీళ్ళకి ఏంటంటే సొంత ఆలోచనలు. మీరు వినాలి. ఎంతసేపు వాళ్ళు బాగుపడిపోవాలి, వాళ్ళే బాగా ఉండాలి, వాళ్ళకే చూసుకోవాలి. ఎందుక దేవుడితో, దేవుని యొక్క సంఘంతో ఇవేమి అవసరం లేదు, దేవుని యొక్క కార్యక్రమాలతో అవసరం లేదు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యాన్ని మీరు చూడగలిగితే చదవమ్మా. తీసారా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:21. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21. చూడండి, అందరూ తమ సొంత కార్యముల్ని చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఎంతసేపు వాళ్ళ సొంత కార్యక్రమాలే అండి. వాళ్ళు సొంతంగా బాగుపడడం అండి తప్పు అనట్లేదు. ఎంతసేపు స్వార్థం, వాళ్ళే బాగుండాలి. నేను నా పెట్టిన వరకే, ఎవడు ఎట్టబోతే నాకెందుకు? పక్కనింట్లో గొడవ జరుగుతుంది, పక్కనింట్లో గొడవ జరిగింది అనుకుంటూ నువ్వేం చేయాలి? ఒకవేళ నీ బంధువు ఏం చేయాలి? వాళ్ళు పలకరించాలి అండి. గొడవ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? సర్దుమని గెలిచాలి. అది కాదు ఈరోజు ఎవడు ఎట్టబోతే నాకెందుకు. మీరు కొంచెం టౌన్లోకి వెళ్తే అండి, కొన్ని సిటీల్లోకి వెళ్తే పక్కనింట్లో చచ్చిపోతున్నా కూడా ఎవరిని పట్టించుకోరు. వాడు ఎట్టబోతే నాకెందుకు, ఎవరు ఎట్టబోతే నాకెందుకు, నేను, నా పిల్లలు, నా కుటుంబం. స్వార్థం, మనుషుల్లో స్వార్థం ఎక్కువ ఏలుబడి చేస్తుంది. అందరూ ఎలా అయిపోయి ఉన్నారు? సొంత కార్యాలే చూసుకుంటున్నారు అండి, సొంత ప్రియులుగా మార్చబడిపోతున్నారే కానీ దేవుని యొక్క కార్యాల మీద కానీ, దేవుని యొక్క సంఘం మీద కానీ ఇది అప్రియమైన ఆలోచన వారికి లేకుండా పోతున్నాయి. ఈ దినాన దేవుని ప్రియులారా, వాక్యం అంటుంది, తిమోతి, మనుషులు స్వయంగా వారికి వాళ్ళు ఎలా అయిపోయినారో తెలుసా? ఎలా అయిపోయారు? స్వార్థ ప్రియులుగా మార్చబడిపోయారయ్యా. వారికి నువ్వు ఎలా ఉండాలి? విముఖుడు అయి ఉండుము. బైబిల్లో కొంతమంది స్వార్థ ప్రియుల్ని మనం గమనించగలుగుతాం.
బైబిల్లో కొంతమంది స్వార్థ ప్రియుల్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటిగా ఈ స్వార్థ ప్రియులు ఎక్కడ ప్రారంభించబడ్డారు అని అంటే, ఎక్కడ ప్రారంభించబడ్డారు? ఆదికాండంలో ప్రారంభించబడ్డారు. చెప్పండి, ఎక్కడ ప్రారంభించబడ్డారు స్వార్థ ప్రియులు? ఆదికాండంలోనే ప్రారంభించబడ్డారు. ఎప్పుడు ప్రారంభించబడ్డారు? ఆదికాండంలోనే ప్రారంభించబడ్డారు. ఎందుకని? ఇది ఏ కాలం? అపాయకరమైన కాలము. అక్కడ మనం చూడగలుగుతాము 4వ అధ్యాయంలో. ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు. ఎవరు? కయ్యూను, చిన్నవాడైన హేబేలు. కయ్యూను, హేబేలు. కయ్యూనేమో పొలం పని చేసుకునే ఆయన, హేబేలేమో చెప్పండి గొర్రెలు దాచుకునే. మంచిది, అంతవరకు బాగానే ఉంది. ఒకనొక రోజున దేవునికి ప్రథమ ఫలాన్ని ఇవ్వాలని ఆశపడ్డారు. ఆశపడిన తర్వాత బైబిల్లో మనం చదువుకుందాం. 4వ అధ్యాయము చదవండి, 2 నుంచి చదవండి. చదవండి. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేవించువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చును. హేబేలు కూడా తన మందులో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవిన వాటిని కొన్ని తెచ్చును. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల, తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుడును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అని. చాలా చూడండి, ఈ చరిత్ర మాకు బాగా తెలిసింది. కయ్యూను, హేబేలు దేవుడి దగ్గర ఒక అర్పణ అర్పించారు. అర్పణ అర్పించిన తర్వాత ఇప్పుడు ఎవరి అర్పణ దేవుడికి ఇంపుగా మారింది, దేవుడికి ఇష్టంగా మారింది అని అంటే, హేబేలు యొక్క అర్పణ దేవుడికి ఇష్టంగా మారింది. ఇది బాగానే ఉంది అంతవరకు. ఇప్పుడు ఎవరిని ఇష్టపడ్డాడు దేవుడు? హేబేలుని ఇష్టపడ్డాడు. హేబేలుని ఇష్టపడ్డాడు అంటే హేబేలు యొక్క అర్పణను ఇష్టపడ్డాడు. కయ్యూని యొక్క అర్పణ దేవుడికి ఇష్టంగా మారలేదు. మంచిది. అయితే ఆ తర్వాత అతను చిన్నపుచ్చుకోవడం తర్వాత దేవుడు దిగి వచ్చి, ఎందుకు కయ్యూను అలా ఉన్నావు, ఏం జరిగింది అని అంటే, ఏం లేదు, నాకంటే నీకు నా తమ్ముడు ఎక్కువైపోయాడుగా అని అన్నప్పుడు దేవుడు అక్కడ మాట్లాడతాడు, బ్రదర్, నువ్వు మంచి ప్రవర్తన చేస్తుంటే నేను ఇష్టపడేవాడిని. నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉంటే అదేమవుతుంది? అది నీ వాకిటిని పొంచి ఉండాలి. అదేమవుతుంది? నీ వాకిటిన పొంచి ఉండి అది పాపముగా మారి నిన్ను ఏలుబడి చేస్తుంది అని దేవుడు ఒక హెచ్చరికతో కూడిన మాట మాట్లాడాడు. ఇంతవరకు బాగుంది. ఇప్పుడు ఎవరి మధ్యలో గొడవ? మీరు చెప్పాలి. ఎవరి మధ్యలో ఇక్కడ గొడవ జరుగుతుంది? ఎవరి మధ్యలో? కాదు, దేవునికి కయ్యూనికి జరగదు. అవును కదా? దేవునికి కయ్యూనికి జరుగుతుంది. ఇప్పుడు తిట్టాలన్నా, కొట్టాలన్నా, అరవాలన్నా ఎవరి మీద అరవాలి? ఇప్పుడు కయ్యూని వెళ్ళి చెప్పండి, దేవుడి మీద అరవాలి. వాస్తవంగా దేవుడి మీద అరవాలి, దేవుడిని అడగాలి, దేవుడి దగ్గర చెప్పాలి. అయ్యా ఎందుకయ్యా మా తమ్ముడిని ఆ అర్పణను నువ్వు అంగీకరించావు, ఎందుకంటే ఆ అర్పణను అంగీకరించలేదు అని దేవుడిని అడగాలి. దేవుడిని అడుగుంటే దేవుడు చెప్పేవాడు, దో బ్రదర్ ఇలా చేయాలి, నువ్వు ఇలా చేయలేదు కాబట్టి నేను అంగీకరించలేదు, వాడు ఇలా చేశాడు, నాకు అది అంగీకారంగా మార్చబడిందని దేవుడు చెప్పేవాడు. కానీ ఏమైపోయిందనంటే స్వార్థం అయిపోయింది. అరే దేవుడేమో నా తమ్ముడి దగ్గరికి వెళ్ళకుండా నన్ను మాత్రం ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. నా దగ్గరకు వచ్చి నన్నే ఒక్కడి నుంచి నాతోనే మాట్లాడుతున్నాడు. ఏమైపోయిందంటే హేబేలు కడుపు నిండిపోయింది, స్వార్థం ఎక్కువైపోయింది. అంటే నాకంటే నా తమ్ముడు ఎక్కువైపోయాడా దేవుడికి? కొంతమందికి ఇదే కదా కడుపు మంట. మాకు ఇంట్లో
ఒకరిని ఎక్కువగా చూసి ఒకరిని తక్కువగా చూస్తుంటే ఏమైపోతుంది? స్వార్థం, కడుపు మాట, తట్టుకోలేదు. అంతే కదా? అవునా కదా? ఈ స్వార్థం ఏం చేస్తుంది అంటే, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తుంటారో వాడిని ఎలాగైనా సరే ఏమండి నాశనం చేయాలి, వాడిని ఎలాగైనా సరే పాడు చేయాలి. ఈరోజున అదే ఏలుబడి చేస్తూ ఉంటారు. కుటుంబాల్లో తల్లిదండ్రులకి 2 బిడ్డలు ఉంటే ఆ 2 బిడ్డల్ని ఒకే విధంగా చూడాలి. అర్థమవుతుందా? కూతురు నగలాగా కొడుకు నగలాగా చూసావా? వీళ్ళు నువ్వేం నూరు పోస్తున్నావో చెప్పనా? స్వార్థం అనేది నూరు పోస్తున్నావు అని గుర్తుపెట్టుకో. ఏమక 2 బిడ్డలుంటే ఇద్దరు ఏమై ఉండాలి? ఇద్దరు ఏమై ఉండాలా? 2 కళ్ళులాగా ఉండాలి. ఈ కన్ను చెడిపోయిందని ఈ కన్ను తీసేస్తావా? చెప్పండి చెప్పండి. లేదుగా. అందరినీ సమానంగా చూడాలండి. 4 బిడ్డలుంటే 4 కూడా ఒకే విధంగా చూడాలి. ఒకవేళ తేడా జరిగిందా, చిన్నోడిగా చూస్తూ ఉండేవా, ఇంకా తట్టుకోవాలి. మీకు తెలియని విషయాలే కాదు. కానీ ఇదే దినమాలు తెలుసా? అంత్య దినములు, అపాయకరమైన కాలములు, అపాయకరమైన కాలములు. స్వార్థం, మనిషికి స్వార్థం ఎక్కువైపోయి ఇప్పుడు ఏం చేశాడో తెలుసా అండి? వాస్తవానికి దేవుడిని అడగాలి, దేవుడి మీద కోప్పడాలి. సరే, దేవుడు అంటే భయం కనుక దేవుడితో ఏం మాట్లాడలేడు. ఎందుకు మాట్లాడలేడు? దేవుడి దగ్గర నుంచి మాట్లాడినట్లుగా కూడా రాయబడింది కదా. ఏమండి? అయితే అన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ దేవుడితో మాట్లాడడానికి మొహమాటం అయితే తల్లిదండ్రులను అడగచ్చుగా వెళ్ళి, ఎక్కడ జరిగింది, ఎందుకు వల్ల, దేని వల్ల లోపము అని తల్లిదండ్రులు అడుగుండొచ్చు. కానీ తనలో స్వార్థం ఎక్కువైపోయి స్వార్థప్రియుడు కనుక ఇప్పుడు ఏమయ్యాడో తెలుసండి? హేబేల్ని చంపేశాడు. హేబేల్ని ఏం చేశాడు? చంపేశాడు. మనలో కూడా ఇది అప్పుడప్పుడు ఏలుబడి చేస్తున్నాడు. మనలో కూడా అప్పుడప్పుడేమి రెగ్యులర్గానే పనిచేస్తున్నారు. కారణం ఏంటంటే ఇది అంత్య దినములో, అపాయకరమైన కాలంలో. ఇది కుటుంబంలో ఏలుబడి చేస్తుంది, సంఘంలో ఏలుబడి చేస్తుంది, సమాజంలో ఏలుబడి చేస్తుంది, ఉద్యోగంలో ఏలుబడి చేస్తుంది. నువ్వు ఎక్కడ నిలబడినా ఈ స్వార్థం అనేది ఏలుబడి చేస్తూనే ఉంటుంది. అయ్యా, చేస్తే ఏం జరుగుతుంది? సంఘంలో చేస్తే ఏమవుతుందో చెప్పనా? సంఘంలో జరుగుతుంది అనుకోండి, ఏం జరుగుతుందో చెప్పనా? సంఘంలో జరుగుతుంది అనుకో, ఈ స్వార్థం ఒక మనిషిలో ఏలుబడి చేస్తుంది అనుకో, అప్పుడు ఏం జరుగుతుందో చెప్పాలా? వినాలి, నా వైపు చూడండి, మీరు జాగ్రత్తగా వినాలి. సంఘంలో కూడా స్వార్థ ప్రియులు ఉంటే ఏం జరుగుతుందయ్యా అంటే, కయ్యూరులో స్వార్థం కలగడం ద్వారా ఏమైంది? హేబేలు చంపేశాడు. హేబేలు ఏం చేశాడు? చంపేశాడు. కారణం ఏంటి? హేబేలు బట్టే కదా దేవుడు నన్ను దండించింది. హేబేలు అనేవాడే లేకపోతే నేను ఏది పెడితే తిన్నాడుగా ఇప్పుడు దేవుడు. అంతేగా. ఇప్పుడు నేను ఏది అర్పణ అర్పించినా ఇంకా వేరే ఆప్షన్ లేదు దేవుడికి ఇక్కడ. ఎందుకంటే ఇద్దరున్నారు కాబట్టి ఇద్దరులో ఏది మంచిదని తెలిసింది. ఇప్పుడు నేనే ఒక్కడే ఉండి నేనే అర్పణ అర్పిస్తప్పుడే దేవుడు ఏం చేయాలి? ఒకే అర్పణ అర్పించావు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒకటే కాబట్టి ఇంకా దాంట్లో చెప్పడానికి లేదు కాబట్టి ఉన్న దాంట్లో ఇచ్చాడు కాబట్టి ఓకే చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? హేబేల్ని ఎట్లాగైనా చంపేయాలి. ఇదే సంఘంలో ఏలుబడి చేస్తుండేది. ఇది నా దైవ సేవకుడు ఏమండి ఒక వ్యక్తిని ఇదిగో ఇలా చేస్తున్నాం, ఇదిగో ఇలా ఉన్నారు, ఇది మంచిది కాదు అని చెప్తే తర్వాత ఏందమ్మా? అది అక్క చెప్పి చూసారా? పెట్టి బేడం చదువుకొని బాగున్నాయి. ఏమైంది? స్వార్థం ఏం చేస్తున్నాయి అంటే, నువ్వు మంచిగా ఉండని చెప్పకూడదు, నీ జీవితాన్ని సరి చేసుకొని చెప్పకూడదు. ఏమండి? ఒకవేళ అలా చెప్పామా వాళ్ళు ఏం చేయబడతారు? ఇప్పుడు చంపివేయబడ్డం అని అంటే ఏమండి? చంపేయరు. ఏం చేస్తారు తెలుసా? వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు, వాళ్ళని కష్టపెడుతూ ఉంటారు, ఆ సేవకుని దుఃఖ పెడుతూ ఉంటారు. అది మన కుటుంబాలకి క్షేమము కాదని మనం గుర్తెరగాలి. మనల్ని హెచ్చరిస్తున్నారు, మనల్ని దండిస్తున్నారు, మనల్ని ఏమండి మనతో మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ఎందుకని? హేబేలు కంటే నువ్వు మంచివాడిగా మారాలి.
హేబేలు కంటే నువ్వు ఇంకా మంచి అర్పణ అర్పించాలని దేవుడు హెచ్చరించాడు. అయితే దాన్ని గ్రహించలేక ఏమైపోయాడు కయ్యను? స్వార్థప్రియుడు కనుక ఏం చేశాడు? తమ్ముడిని చంపించేశాడు. తమ్ముడిని చంపేశాడు. ఈ స్వార్థం సంఘంలో కూడా ఏలుబడి చేస్తుంది. ఒకవేళ పొరపాటున సుశీలమ్మ పాడుతుందండి, బాగా చక్కగా పాడుతుందండి, అసలు పాడుతుంటే దేవుడే దిగి వస్తాడు అంటే మేము పాడేది పాట కదా, మేము పాట పాడమా? నా ముందు చెప్పరులే కానీ బయటికి వెళ్ళి సుశీలమ్మ మాత్రమే పాట పాడిందా, మేము పాడలేమా, మాకు రాదా? ఎందుకో ఈ మధ్య సుశీలమ్మని పిలుస్తుంటాడు ఫస్ట్. స్వార్థం అది ఇది అంటే నాకు కాదు స్వార్థం, ఆ మాట పలికిన వారికి స్వార్థం. అది నేను చెప్పాను. అమ్మా ఎప్పుడు చూసిన మైకి ఎత్తుకుని లక్ష్మమ్మకి పో, లక్ష్మమ్మకి ఏవే లక్ష్మమ్మకి పాడచ్చుగా, మాకు రావు. స్వార్థం, ఒప్పులేనితనం, వాళ్ళని పొగడాలి, వాళ్ళకి భజన చేయాలి. నాకు అది రాదే, నేను అది నేర్చుకోవాలి. నేను నడిపించబడిన నా సేవా జీవితంలో ఏమండి, నేను ఎప్పుడు కూడా ఎవరికి భజన చేసి వాళ్ళకి పూలదండలు వేసి వాళ్ళకి సన్మానాలు చేసేది నా దేవుడు నాకు నేర్పించలేదండి. ఏమండి, మా సేవకులు ఎప్పుడు కూడా నాకు అవి నేర్పించలేదు. ఎంతసేపు ఉన్నా దేవుణ్ణి పొగడాలి, దేవుణ్ణి సన్మానించాలి, దేవుణ్ణి మన ఎదుట నిలబెట్టుకోవాలి. ఒకవేళ ఎవరినైనా సన్మానించి పూలదండేసి వాళ్ళకి షామేను కప్పి, షామేనని కప్పేది, ఓహో శాలవన్నా కప్పేది, షామేను కాదా? ఓకే సరే, షామేన్ కప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే పెద్దది కదా అదే, అందుకు ఈ శాలవ అంటే శమది, షామేన్ అంటే పెద్దది. అది నాకు రావే. ఒకవేళ పొగిడి అట్లా చేసేమో అంటే ఇప్పుడు పక్కన వాళ్ళకి కూడా ఏమవుతుంది అంటే వాళ్ళకే కప్పాడంటే మేమేమన్నా తక్కువ తిన్నామా? ఏమ్మా మేమేమన్నా తక్కువ తిన్నామా? మాకు కప్పాలిగా. వాళ్ళకి శామైనా కప్పితే మాకు పట్టైనా కప్పాలిగా. అంతేగా, వాళ్ళకి శామైనా కప్పితే మనకేం కప్పాలంట? అది స్వార్థం. అందుకని ఎందుకు వచ్చిందని దేవుడు నాకు అది నేర్పించాలి. నేనేం చేసేది ఆయన అడగను. నేను ఎవరికి భజన చేయలేను. అందరికీ ఒకేసారి చెప్తా వందనాలు. ఒకవేళ కొత్తగా సంఘానికి ఎవరైనా వచ్చినా నేను మధ్యలో లేచి కిందకి దిగి వందనాలయ్యా వందనాలమ్మా అని చెప్పలేను. ఎందుకనంటే అందరికీ చెప్పాలి అని అన్నప్పుడు ఎప్పుడు వాక్యానికి నిలబడినప్పుడు అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఇంకా ఒక్క నుంచి ఇంక ఇయర్ నుంచి మొదలుపెట్టి మయ్యరమ్మ వందనాలు, బ్రహ్మ వందనాలు, సంతోషమ్మ వందనాలు, ఆ జ్ఞానమ్మ వందనాలు, సుశీలమ్మ వందనాలు, ఇక వందనాలే సాయంత్రం దాకా. ఇంక వాక్యం ఎప్పుడు తప్పుంటే మనసులో పెట్టుకోండి. మీకు అర్థమవుతుందా? మీకు అర్థం అవ్వాలి, నేర్చుకోవాలి. ఏమండి, మనం ఏది ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా ఎవరికి? అది దేవునికే. ఒకవేళ దేవుని ఇవ్వకపోతే ఏమండి, దేవుడికి ఆ ప్రాధాన్యత ఇవ్వకపోతే అది నేనైనా నువ్వైనా ఇక్కడ కూర్చోలేము, ఇక్కడ ఉండలేము. అవునా కదండి? మనం ఇవ్వాల్సింది ఎవరికి? దేవుడికి. మనకు స్థానాన్ని ఇవ్వాల్సింది దేవుడికి, మనం చేయాల్సింది దేవుడికి. స్వార్థం మనుషునికి ఈ రోజున. మనకంటే ఒకరు ఎదుగుతూ ఉంటే వాడిని చూడలేము, మనకంటే సంఘంలో ఒకరు పాట పాడుతుంటే చూడలేము, మనకంటే సంఘంలో ఒకరు పరిచయం చేస్తుంటే చూడలేము. ఏదో ఒక అభాటం వేయాలి. ఏమక బాధపడద్దు జోదక్క, ఏం ఇబ్బంది లేదు అనేవాళ్ళు అంటుంటారు. పచ్చడిలో కారం ఎక్కువైంది, సాంబార్లో నీళ్ళు ఎక్కువైంది, గుడ్డు ఉడకల, అప్పలం ఎండల. ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలి. ఒకవేళ అంటున్నారు అని అంటే ఇది ఎక్కడ ఉంటుంది తిమోతి? బయట సమాజంలో కదయ్యా, సంఘంలో కూడా ఈ రోజున స్వార్థ ప్రియులు ఎక్కువైపోయారు. స్వార్థంతోనే ఆత్మీయులు బ్రతుకుతూ ఉన్నారు. వారికి నువ్వేం చేయబడాలా? విముఖుడు అయ్యిండు, వాటితో స్నేహం చేయొద్దు.
ఖచ్చితంగా నువ్వు వాడికి ఏమైపోవాలి, దూరం అయిపోవాలి. ఒకవేళ అలా ఉంటే లోకంలో ఏమని ఒక నానుడు ఉంది, 6 నెలలు చెప్పండి వారితో సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు అనేది. ఇప్పుడు అంత ట్రెండ్ మారింది. వాళ్ళు వీళ్ళు అవట్లే, వీళ్ళు వాళ్ళు అవట్లే, వాళ్ళు వాళ్ళే అయిపోతున్నారు. ఏమండి, మంచి కన్నా చెడు ఎక్కువ నేర్చుకుంటున్నారు. అందుకనే దైవ సేవకుడితో చెప్తూ ఉన్నాడు, తిమోతి స్వార్థప్రియులు ఎక్కువైపోయాయా. ఇప్పుడు ఏం చేశాడు, కయ్యని వెళ్ళి హేబేలును చంపేశాడు. హేబేలు భూమి మీద లేకుండానే చేసేసాడు. అవునా కదండి? ఉండిందా? లేదు. స్వార్థం, ఈ స్వార్థం ఎంతకైనా దారి తీస్తుందండి. ఈ స్వార్థం అనేది మనిషిని ఎంతకైనా పాడు చేస్తుంది. స్వార్థం అనేది ఎంతకైనా దారి తీసి నిన్ను నాశనం చేయాలనే చూస్తుంది. స్వార్థం చాలా ప్రమాదకరమైనది. స్వార్థం చాలా ప్రమాదకరమైనది. నాకే నాకే నేనే నేనే అని అనుకున్నావా, రేపటి దినాన్ని ఏకాకిగా మిగిలిపోతావు. రేపటి దినాన్ని నువ్వు చనిపోతే నిన్ను మోసేవాడు ఒక్కడు కూడా రాడు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే స్వార్థం. కొంతమంది చూడండి, తినేటప్పుడు అట్లా అన్నం కూడా అంటారంట. ఎందుకని? ఆకలి వచ్చి తినిపోతాయి. స్వార్థం. ఏ మనుషుడికి సహాయం చేయు, స్వార్థం. అయ్యేనో నీలో ఈ స్వార్థం ఉందయ్యా అని దేవుడు హెచ్చరించినప్పుడు దేవుని దగ్గర అడగాలి. దేవునితో సంబంధం తెలుసుకొని దేవుడిని అడిగి ఆ స్వార్థాన్ని విడిచిపెట్టాలి. ఆ స్వార్థాన్ని విడిచిపెట్టక ఏం చేశాడు, సొంత తమ్ముడినే చంపేశాడు. ఇది మొదటిది అనగదు. ఇది ఎక్కడుంది? 2 అన్నాతమ్ముల మధ్య జరిగిన సందర్భం అనగదు. అయితే మరొక విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. మరొక విషయాన్ని నేను మీ ఎందుకు జ్ఞాపకం చేస్తాను. ఇందులో ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఇద్దరు ఆ యుద్ధంలో పాల్గొంపులు పొందారు. అందులో ఎవరు అని అంటే, ఒకటి దావీదు, మరొకటి గొలియాతు. ఇప్పుడు ఒక పెద్ద యుద్ధం జరిగింది. యుద్ధంలో ఎవరు గెలిచారు? దావీదు గెలిచాడు. అంతవరకు బాగుంది. ఆ తర్వాత యుద్ధంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఏం చేస్తాను, నా బిడ్డనిచ్చి వివాహం చేస్తాను, ఇవన్నీ చెప్పారు. కానీ వాటన్నిటికీ ఆశపడలేదు. కానీ దావీదు ఆశపడినల్లా ఏంటంటే, నా దేవుని నామానికి ఘనత రావాలి. ఒక అన్యుడేంటి నా దేవుడి ప్రజలు అనడం ఏంటి? కాబట్టి ఇప్పుడు దేవుడే యుద్ధం జరిగించాలి అని ఆ ఉద్దేశంతో వెళ్ళాడే. కానీ ఏదో నేను ఇప్పుడు రాజుగారికి అల్లుడైపోతాను, ఏమండి వినాలి, రాజుగారికి అల్లుడైపోతాను, వాళ్ళ కుమార్తెని నేను చేసుకుంటాను, ఇప్పుడు నా జీవితమే మారిపోతుంది లేదండి. తన ఆలోచన ఏంటంటే, దేవుడి నామం అక్కడ దూషించబడుతుంది కాబట్టి దేవుడి నామం కనపరచబడాలి, దాని కొరకు మాత్రమే నేను వెళ్ళాలని వెళ్ళాడు. విజయోత్సవాలతో నడిపించబడుతూ ఉన్నాడు. వస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒక పాట పాడారండి, చదువుతారా? నేను రెఫరెన్స్ చెప్పండి, త్వరగా చెప్పండి. ఏమి తెలియదా? 18వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6 నుంచి చదువుకుంటా. సరే, 7 నుంచి చదవండమా. సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపం తెచ్చుకొని 9వ వాక్యం, కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఆ యుద్ధం జరిగింది. యుద్ధంలో నుంచి వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న స్త్రీలందరూ ఇప్పుడు ఏమని పాడుతూ ఉన్నారు? సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అనే స్తుతులు చెల్లిస్తూ శత్రువుల్ని మటిమాయం చేశారు అని చెప్పి దావీదును పొగడం ప్రారంభించారు.
దావీదును పొగుడుతూ ఉంటే ఇప్పుడు అయ్యగారులో ఏమైపోయింది? స్వార్థం ప్రారంభించబడింది. స్వార్థం ప్రారంభించబడింది. ఏమని, ఎందుకని స్వార్థం ప్రారంభించబడింది? సౌలు, నువ్వు రాజులే కదా. ఏమైంది అక్కడ? మాటే కదా చెప్పింది, మాటే కదా. ఏమన్నా కిరీటాలు తెచ్చి ఆయన మీద పెట్టారా? కిరీటాలు తెచ్చారా? దావీదు మీద పెట్టారా? లేకపోతే ఆయనకి వస్త్రాలు గురించి పూలు విసిరి ఏమన్నా సాగనాలు చేశారా? లేదే. ఏం చేస్తున్నారు? దావీదుకి 10,000 కొద్ది స్తుతులు అని చెప్పి ఆడేం చేస్తున్నారు? ఆయన పొగుడుతున్నారు. మాటే ఒక పాట. దానిని బట్టి ఏమైపోయింది? ఇప్పుడు స్వార్థం ప్రారంభించబడిపోయింది సౌలులో. అప్పటి నుంచి దావీదు మీద ఎలా ఉన్నాడు? విషపు చూపు నిలిపాడంట. ఏమి నిలిపాడంట? విషపు చూపు నిలిపాడంట. చూడండి, ఈ స్వార్థం అనేది చాలా ప్రమాదకరమైనదండి. అది మనిషిని ఎంతటికైనా దారి తీసేటట్లుగా చేస్తుంది. ఇప్పుడు స్వార్థపరుడు అయిపోయాడు, స్వార్థప్రియుడిగా మార్చబడిపోయాడు. కుళ్ళు వచ్చేసింది, కుతంత్రంతో వచ్చేసింది. ఎట్లాగైనా సరే వీడిని నాశనం చేయాలి. ఎందుకని? ఇప్పుడు వీడు చచ్చిపోయాడు అనుకో, ఇప్పుడు దావీదు చచ్చిపోయాడు. ఇప్పుడు ఏదొచ్చినా ఎవరిని వచ్చినా ఏం చేస్తారు? ఏ జీవి వచ్చినా నన్నే స్తుతిస్తారు. మీకు ఇప్పుడు చెప్పానుగా, హేబేలు చచ్చిపోతే దేవుడు ఎట్లాగైనా నా అర్పణని ఓకే చేస్తాడు. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? దావీదు చచ్చిపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది? నన్నే పొగడతారు. నన్ను తప్ప ఇంకొకరిని పొగడకూడదు, నన్ను తప్ప ఇంకొకరిని పొగడకూడదు, నన్ను తప్ప ఇంకొకరిని గణపరచకూడదు. అన్నీ నాకే ఏం చేయాలి? అది భజన చేసుకోవాలి. నన్ను మాత్రమే భజన చేయాలి, ఇంకొకటి చేయకూడదు. ఒకవేళ పొగిడేరా కడుపుమంట అనగదు. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా మన ఇళ్ళల్లో ఇళ్ళల్లో అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంది. గొడవలు జరిగిన తర్వాత ఆ గొడవ అంతా అయిపోయిన తర్వాత కూర్చొని ఈయన తిరగగానే నా బతికి చెప్తా తెల్లారింది, నేను నిన్ను చేసుకోవాల్సింది కాదు, వాస్తవంగా నాకు మంచి సంబంధమే వచ్చింది, ఏం చేద్దాం, నా తల రాదు. అప్పుడు ఈయనంట, ఏమే చేసుకోకూడదా? చేసుకోనా, ఎందుకు చేసుకోనా? నాకు కూడా నీకంటే మంచి అమ్మాయి వచ్చింది, చాలా బాగుంటుంది, 7 దాకా ఇంటికి ఉంటాయి. ఎందుకు మున్సిపాలిటీ వాళ్ళు లేకుండా ఏ మోడల్ చూద్దామని? ఇదే కదా గొడవలు వచ్చినప్పుడు. ఈమెనింది వెంటనే ఈయన ఏం చేస్తాడు? నాకు కూడా వచ్చింది, ఎక్సలెంట్గా ఉంటుంది అమ్మాయి, నన్ను కూర్చోబెట్టి తాగే అమ్మాయి వచ్చింది, గవర్నమెంట్ జాబ్, మరి నన్ను ఎందుకు చేస్తున్నావంట? ఏం చేస్తాను? నా బతికి తెల్లారింది. ఎవరి మాటలు మాట్లాడేది చెప్పడా? ఎక్కువగా ప్రేమించిన వాళ్ళే చెప్పుకుంటుంటారు. నిన్ను చేసుకున్నాను ఆ రోజుల్లో. ఇదేంటి స్వార్థంగా? ఈరోజు నా బ్రతుకు ఎలాగుండి ఉండదు, ఎట్టుండేది అమ్మా? ఎవరైనా పొగిడితే చాలు, ఎవరినైనా ఏదైనా అంటే చాలు, ఇంకా స్వార్థం. ఈ స్వార్థం ప్రతి మనిషిలో ఏలుబడి చేస్తుంది. అందుకనే తిమోతితో అంటారు, తిమోతి, మనుషులు స్వార్థ ప్రియులైపోయారు. మనుషులు స్వార్థ ప్రియులైపోయారు. మనుషులు స్వార్థం ఏలుబడి చేస్తుంది. దావీదు ఎప్పుడైతే దావీదును పొగిడారో సౌలులోనికి ఏమొచ్చేసింది? ఇక్కడ స్వార్థము, స్వార్థము, స్వార్థం. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఎట్లాగైనా సరే దావీదుని ఏం చేయాలి? చంపాలి. వాటిని భూమి మీద లేకుండానే చేయాలి. విషపు చూపు నిలిపాడంట. ఏం నిలిపాడంటాక? అందుకేనమ్మా మీకు దండం పెట్టి చెప్తున్నాను, వందనాలు. స్వార్థం ఉండగా, స్వార్థం నిండా విషపు చూపు మన మీద నిలబడడం ప్రారంభిస్తారు. అప్పటి నుంచి అది ఎట్లుంటుందో మరి ఏమాక? విషపు చూపు ఎప్పటి నుంచి? స్వార్థం వస్తే, స్వార్థం వచ్చిందా అప్పటి నుంచి విషపు చూపు చూస్తానే ఉంటారు మన మీద. విషపు చూపు నిలుపుతూనే ఉంటారు. పైకి బాగానే కనబడుతూ ఉన్నాడు, పైకి మాత్రం బాగానే పలకరిస్తూ ఉన్నాడు. ఏంటి ఏం దావీదు రా నీళ్ళు తాగా అంటూనే ఉన్నాడు. కానీ ఏం చూపు నిలిపాడు? విషపు చూపు నిలిపాడు. ఇలా ఉందా మన జీవితం? ఒకవేళ విషపు చూపుతో నడిపించబడుతూ ఉన్నామా?
విషము చూపుతూ నడిపించబడుతూ ఉంటే అది ఏం చేస్తుందో తెలుసా అండి? చివరికి మనల్ని మనమే ప్రాణం తీసుకునేటట్లుగా చేస్తుంది. మీరు బైబిల్లో చూడండి, కయ్యూను ఎప్పుడైతే విషపు స్వార్థప్రియుడిగా మార్చబడ్డాడో తద్వారా తమ్ముడిని చంపాడు. తమ్ముడిని చంపడం ద్వారా తన జీవితం ఏమన్నా క్షేమంగా ఉంది అని అంటే ఏమైపోయాడు? ఒక దేశ దిమ్మరిగా మార్చబడిపోయాడు. ఏం కారణం అంటే స్వార్థం. సౌలు ఎప్పుడైతే దావీదు మీద స్వార్థంతో నిలపబడ్డాడో, విషపు చూపు నిలిపాడో, స్వార్థం ఏలుబడి చేస్తుందో ఏమైపోయింది తన జీవితం? చివరికి తన కత్తి మీద తానే పడి చనిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. తనకు తానే ప్రాణహత్య చేసుకున్నాడు. కారణం ఏంటంటే స్వార్థం. స్వార్థం ఏం చేస్తుంది అంటే మనల్ని మనమే చెప్పుకునేటట్లు చేస్తుంది. స్వార్థం ఏం చేస్తుంది స్వార్థం ఏం చేస్తుంది? మనల్ని మనమే చెప్పుకునేటట్లు చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా స్వార్థంగా నడిపించబడకూడదు. మనలో ఎప్పుడు కూడా స్వార్థం అనేది ఉండకూడదు. ఈరోజున అనేక మంది కుటుంబాల్లో స్వార్థం ఎక్కువైపోయింది. స్వార్థప్రియులుగా నడిపించబడుతున్నారు. చివరికి అది ఏం చేస్తుంది అంటే మనల్ని మనమే హత్య చేసుకునేటట్లుగా చేస్తుంది. ఏది? స్వార్థమని. కనుక మీరు జాగ్రత్తగా వినాలి. ఈ స్వార్థాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెట్టడం ప్రారంభిస్తామో దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదించి అంత్య దినంలో ఏ అపాయం రాకుండా ప్రభు మనల్ని కాపాడుతాడు. కాబట్టి 2 వ్యక్తుల గురించి మీకు జ్ఞాపకం చేసి వచ్చే విషయాలు మళ్ళా రేపు శనివారం మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఇక్కడ ఏం చెప్పాను? కయ్యూను ఎప్పుడైతే హేబేలు మీద స్వార్థంతో నడిపించబడ్డాడో ఏం చేయబడ్డాడు? ఒక దేశ దిమ్మరిగా అయిపోయాడు. పిచ్చోడు అయిపోయాడు. ఒక రకంలో చెప్పాలంటే స్వార్థం వచ్చేసిందిగా. స్వార్థం రావడాన్ని బట్టి పిచ్చోడు అయిపోయాడు. దేశ దిమ్మరిగా మారిపోయాడు. ఏం చేస్తున్నాడు? ఎక్కడ తిరుగుతున్నాడు? ఏ కొంపల కడబడి ఉన్నాడు? ఏ బస్ స్టాండ్లో తిరుగుతున్నాడు? ఏ కొండల్లో తిరుగుతున్నాడు? ఎక్కడ పడున్నాడో తెలియని పరిస్థితి. ఎందుకు ఇలాగ అయిపోయాడు? స్వార్థం. సౌలు, ఎందుకయ్యా నువ్వు ఒక ప్రాణహత్య చేసుకున్నావు? నీ కత్తి మీద నువ్వే ఎందుకు పడి చచ్చిపోయావు అని అంటే, అయ్యా నాలో ఏం ప్రారంభించబడింది? స్వార్థం. ఒకటి పొగుడుతుంటే చూడలేము. ఒకటి ఇంట్లో ఏదైనా ఉంటే అది నా ఇంట్లో ఉండాలి కంపల్సరీ. ఒకటి ఇంట్లో ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా నా ఇంట్లో ఉండాలి. ఒకటి ఏదైనా చేస్తే అది ఖచ్చితంగా నేను చెయ్యాలి. అది చివరికి ఏం చేస్తుంది చెప్పనా? మన ప్రాణాల మీదకే తెచ్చి పెడతాడు. అది జరగకపోతే ఏమైపోతుంది? మన ప్రాణాల మీదకే తెచ్చుకుంటాం. అలాగే అయిపోయాడండి. నేను బాగా గమనించండి. ఆ తర్వాత విషం చూపి నిలిపిన తర్వాత ఎవరు దావీదు అని అంటే వాస్తవానికి ఎవరు? కూతురిచ్చి పెళ్లి చేశాడు. కూతురిచ్చి పెళ్లి చేశాడు. ఏమవుతాడు ఇప్పుడు? అల్లుడు అవుతాడు. అల్లుడు అయినా సరే సౌల్లో ఏముంది? స్వార్థం ఉంది. వాడు ఏం చేయాలా? దావీదు చావాలి. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు దావీదు తెచ్చాడు ఎక్కువ, కూతురు ఏమవుతుంది? విధవరాలైపోతుంది. అవునా కదా? విధవరాలైతే ఎట్లా ఉంటుంది? చూడడానికి బాగుంటుందా? ఏమండి? అమ్మాయిని పరామర్శించే వాళ్ళు ఎవరు ఉంటారు? పలకరించే వాళ్ళు ఎవరు ఉంటారు? అంటే ఎంత లోటు ఉంటుంది, ఎంత బాధ అవన్నీ నాకు తెలియదండి. నాలో ఏముంది? స్వార్థం. నేను బాగుండాలి, నన్ను పొగడాలి. నన్ను పొగడకుండా వాడిని ఎవడో పొగిడితే వాడు ఎవడు పాడైపోయినా ఇబ్బంది. కన్న బిడ్డ పాడైపోయినా, కన్న బిడ్డ జీవితం పాడైపోయినా ఇబ్బంది లేదు. నేను మాత్రం బాగుండాలి. ఇది స్వార్థం. ఆ స్వార్థంతోనే నడిపించబడుతున్నాడు సౌలు. ఇలాంటి స్వార్థపూరితమైన ప్రేమలో నడిపించబడుతున్న సౌలు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే తన జీవితంలో ఎవరి తన కత్తి మీద తానే పడి చనిపోయి ఒక ప్రాణహత్య చేసుకునే వ్యక్తిగా మిగిలిపోయాడే. అందుకని పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ అలాంటి వారితోనూ స్నేహం చేయదు. వాడికి ఏం చేయబడాలి? విముఖుడు వై ఉండుము. వాళ్ళకి ఏం చేయబడాలి? మనం విముఖులు వై ఉండాలి. ఎందుకంటే ఈ రోజున ప్రపంచంలో ఏలుబడి చేస్తున్నది ఒకటి స్వార్థం. ఆ స్వార్థం చాలా ప్రమాదకరమైనది. స్వార్థం అనేది ఎన్నో దేశాల్ని, ఎన్నో ప్రపంచంలో నడిపించబడుతున్న మానవుల్ని పాడు చేస్తుంది. స్వార్థం. ఒకడు బాగుపడితే చూడలేము ఏంటి? వాడు ఎదుగుతుంటే చూడలేము. ఒకడు మిద్ది కడుతుంటే చూడలేము. ఒకడికి ఉద్యోగం వస్తుంటే చూడలేము. ఆ బంగ్లాదేశంలో ఉన్న మంత్రి గారు
ఏమండి, వేరే దేశానికి వచ్చేసి నివాసిస్తూ ఉన్నారు, ప్రాణానికి గుడ్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఎవరామి? అనామకురాల? ఎవరు? ఒక ముఖ్యమంత్రి. అక్కడ గొడవలు రాయడానికి కారణం ఏంటంటే, పెద్ద ఏం చెప్పలేదు, చిన్న లైన్లో చెప్తాను. అక్కడ గొడవలు ఇప్పుడు జరుగుతుంటాయి. దానికి కారణం ఏంటంటే, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు రిజర్వేషన్ పెట్టాడంట. అయితే దానికి వ్యతిరేకంగా వీళ్ళు నిలబడ్డారు. అంటే నేను మీకు అంత డీటెయిల్గా చెప్పట్లేదు, మీ ఊరికి. రిజర్వేషన్ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు పెట్టారు. ఈమె వచ్చింది, ఈమె పెద్ద ఆమె వయసులో. ఈమె వచ్చిన తర్వాత కొద్ది దినాలకి ఆ రిజర్వేషన్ తీసేసి కొంచెం తగ్గించింది. తగ్గించడాన్ని బట్టి వాళ్ళు ఏమయ్యారంటే, అట్లా కాదు ఇట్లా ఉండాలి, ఇట్లా కాదు ఇట్లా ఉండాలి అని ఒకరికొకరు గొడవలు చేసుకొని ఏమైపోయారు, ఇప్పుడు స్వార్థం, యుద్ధాలు చేసుకుంటున్నారు, ఒకరినొకరు చెప్పుకుంటున్నారు, ఒకరినొకరు పాడు చేసుకుంటున్నారు. ఏమండి, ఒకరినొకరు నాశనం చేసుకుంటారు, ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, ఒకరినొకరు చెప్పుకుంటున్నారు. ఏం జరుగుతుంది? తద్వారా మీకు ఏమన్నా సమాజం బాగవుతుంది? సమాజం అంతా పాడైపోతుంది, దేశం అంతా పాడైపోతుంది. అండి, దేశమంతా పాడైపోతుంది. దేశమంతా ఏమైపోతుంది? పాడైపోతుంది. ఎవడు మంచిగా బ్రతకట్లేదు, స్వార్థం. ఇది మనుషులు ఏలుబడి చేస్తుంది. పాకిస్తాన్లో కూడా మనం గమనించగలిగితే ఎక్కడ చూసినా యుద్ధాలే లేదు. పాకిస్తాన్ కూడా ఎవరి కబంధ హస్తాల్లో బ్రతుకుతుంది అని అంటే, అండి, రాజకీయ నాయకులు కబంధ హస్తాల్లో కాదు, నాయకుల చేతులుగా నడిపించబడుతుంది. అక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ చేతుల్లో ఉంది పాకిస్తాన్. ఏమండి, అంటే స్వార్థం. ఎక్కడ చూసినా స్వార్థం. ఎక్కడ లేదు స్వార్థం చెప్పండి? రాజకీయాల్లో స్వార్థం, రాజకీయాల్లో స్వార్థం, గ్రామాల్లో స్వార్థం, పట్టణాల్లో స్వార్థం, కుటుంబాల్లో స్వార్థం, మనుషుల మధ్య స్వార్థం. ప్రతి ఒక్క మానవుడు యొక్క శైలిలో నివసిస్తుంది. ఏంటి అంటే రక్త నాళాలు కణాల్లో ఏం ప్రవహిస్తుంది అంటే ఈ రోజున రక్తం ప్రవహించట్లేదు, స్వార్థం. స్వార్థమేనండి. ఈ స్వార్థం అనేది లేకుండా ఒకసారి మీరు భూ ప్రపంచాన్ని ఒకసారి ఆలోచన చేస్తే ఎంత అద్భుతకరంగా ఉంటుందో. అందుకనే ఒక పాటలో మనం గమనించగలుగుతాం. స్వార్థ ప్రియులు కానరాని 1000 ఏళ్ల పాలనలో. ఎక్కడ ఉండరు ఈ స్వార్థ ప్రియులు అయ్యా అంటే, దేవుని రాకడ వచ్చినప్పుడు ఆ 1000 ఏళ్ల పాలనలో స్వార్థ ప్రియులు కనబడరండి. స్వార్థ ప్రియులు 1000 ఏళ్ల పరిపాలనలో కనబడరు. అక్కడ ఏం జరుగుతుందయ్యా అని అంటే, ఒక చిన్న పిల్లవాడు సింహంతో ఆడుకుంటూ ఉంటాడు. ఒక చిన్న పిల్లవాడు సింహంతో ఆడుకుంటూ దాన్ని తోలుకుంటూ ఉంటాడు. అంటే మేకలు గొర్రెలు ఎంత కాల్చుకుంటారో అట్లా కాల్చుతూ ఉంటారు. ఒక పాముతో ఆడుకుంటూ ఉంటారు. మీకు అర్థమవుతూ ఉండాల్సింది. అర్థమవుతుందా? అంటే కారణం ఏంటి అంటే, స్వార్థం అక్కడ ఏలుబడి చేయదు. స్వార్థం అనేది లేకపోతే చూడండి, కుటుంబాలు కూడా ఎంత అద్భుతంగా ఉంటాయి. అమ్మా, మా అన్నకే ఇచ్చావా? ఇస్తే ఇవ్వలేమ్మా, వాడికి ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పగలిగే రోజుల్లో ఉన్నావా? నా తమ్ముడికి పెట్టావా? పోనీలేమ్మా. నా చెల్లికి ఇచ్చావా? పోనీలేమ్మా. ఓ, సంఘానికి ఇచ్చావా? దేవుడికి పెట్టావా? దేవుడికి ఇచ్చావా? పోనీలే. దేవుడు మనకిచ్చాడు, మనం ఆయనకి ఇస్తున్నాం. మనం ఆయనకి ఇస్తే దేవుడు మనకిస్తాడు. అమ్మో, 20,000 రూపాయలు పిచ్చును. ఏం సుశీలమ్మ తల్లి? సుశీలమ్మ తల్లి 20,000 20,000 ఎంత దేవుడికి? 150 రూపాయలా? చెప్పండి, నాకు లెక్కలు తెలియదు. ఎంత? 2,000? ఏమో, ఏమన్నా మాటలే నాశనమ్మా. పని చెప్పినావు కానీ మా ఎన్ని ఉన్నాయా? ఇది అంటే చెప్పనా స్వార్థం. ఎవరు నీకు ఇచ్చింది? దేవుడు నీకు ఇచ్చింది. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని దేవుడికి కూడా ఇవ్వకపోతే ఏమని? అది నేను చెప్పట్లేదు, మీరే చెప్పారు. అంతే కదండి. ఇప్పుడు 7,000 జీతం వస్తే ఎంత ఇవ్వాలక్క దేవుడికి? అది ఇవ్వట్లేదని అంటే, నా కొడుకు ఎవరు ఇస్తారు, నా కూతురు ఎవరు ఇస్తారు, మా మాకి, నా బిడ్డ. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి అన్నీ ఆయన స్వార్థం లేకుండా నీకు అన్నీ ఇస్తేనే కదా ఈరోజు ఆ రూపాయి నీ చేతిలోకి వచ్చింది. మీకు తెలుసో తెలియదో మరి, కొన్ని ఎన్నో వేల పింఛన్లు ఆగిపోయి నా కళ్ళ ఎదుగుతున్నాయి. కొన్ని వేల పింఛన్లు అంటే మీరు తీసుకున్నారు కదా, మీ భర్తకు వచ్చే శాలరీ మళ్ళీ మీకు ఇస్తారు కదా, అంతే కదా.
ఆ పింఛను కూడా రాకుండా కొన్ని కోట్లలో ఉన్నాయి కేసులు, వేల ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోకుండా దేవుడు మనకి ఇస్తున్నాడా లేదా? ఒకసారి చప్పట్లు కొట్టండి. ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి అలాంటివి. కోట్లలో మూలుగుతూ ఆ పింఛన్ రాక ఎక్కడైనా ఆధార్ కార్డులు పోయో, ఏదో ఒక నెంబర్ పోయో, లేకపోతే ఏదో ఒకటి పెట్టేసి లింకులు కూడా ఉన్నాయి, చాలా ఆగిపోయి. కానీ అలాంటి పరిస్థితులు ఏమీ కలగకుండా దేవుడికి ఇస్తున్నాడు అని అంటే ఆయన ఇచ్చిన దాన్ని కూడా ఆయనకు కూడా ఇవ్వలేకపోతే ఎట్లాగండి? అవునా కదా? ఇదే స్వార్థం అంటే. దేవుడు నీకు రోజులు 24 గంటలు సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడే, దేవుడు ఇచ్చిన దాన్ని దేవుడికి ఇవ్వాలా లేదా? 2 గంటల సేపు అయినా దేవుడి కొరకు దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకోగలుగుతున్నావు నీ ఇంట్లో, చేయట్లేదు అంటే ఏంటి కారణం? స్వార్థం. అది కూడా ఎట్లా స్వార్థం అవుతుంది పాస్టర్? అవునమ్మా, దేవుడిచ్చిన దేవుడికి ఇవ్వాలా లేదక్క? ఆయన సమయాన్ని కూడా నువ్వే తీసేసుకొని శుభ్రంగా నిద్రపోతా, శుభ్రంగా తింటా, ఆ వ్యవహారాలు ఈ వ్యవహారాలు పెట్టుకుంటా, ఇదే స్వార్థం. కనుక దేవుడి పిల్లగా తిమోతి అంటాడు పౌలు గారు, మొట్టమొదటిగా అన్న మాట ఏంటో తెలుసా? మనుషులు స్వార్థ ప్రియులు. ఇందులోనే ఇంకా కొన్ని ఉన్నాయి, వచ్చే శనివారం మనం ధ్యానించుకుందాం. కనుక ఈ స్వార్థం ఏది మనలో లేనియకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాపాడి నిలబెట్టును గాక. ఆమేన్. మోకరిద్దాం.